ఈసారి భాద్రపద మాసము అధిక మాసము అయినది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ అధిక మాసంలో ఉన్నాం. అందువల్ల అసలు ఒకసారి ఈ అధిక మాసం అంటే ఏమిటి, క్షయమాసం అంటే ఏమిటి, ఎందుకు ఇటువంటి వచ్చాయి అనేటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి మనము పరామర్శించుకుందాము. మనకి కాలాన్ని లెక్క పెట్టడంలో సూర్యుడి యొక్క నడక, చంద్రుని యొక్క నడక రెండు ఉన్నాయి. సాధారణంగా సూర్యుని యొక్క నడక అంటే సంవత్సరమునకు 365 రోజులు, లేదా శ్రావణ సంవత్సరం అయితే 360 రోజులు. అంటే భూమి 360 డిగ్రీల ఒక వృత్తం అని అనుకుంటే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని మనం అనుకున్నప్పటికీ కూడా ఈ 360 డిగ్రీలు తిరగడానికి సుమారుగా రోజుకు 1 డిగ్రీ చొప్పున 360 రోజులు ఒకటి. అయితే అచ్చమ్మగా తిరిగేటువంటిది 365 లేదా 66. 365 రోజులు తీసుకుంటే అది మామూలు మన సంవత్సరము, సౌర సంవత్సరము. 360 రోజులుగా మనం తీసుకుంటే అది శ్రావణ సంవత్సరము అని చెప్పి అంటాం. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి నెల రోజులు పడుతుంది. అయితే ఖచ్చితంగా నెల కాదు, 27 రోజుల చిల్లర పడుతుంది, 28 రోజులు అని చెప్పి మనము అనుకోవచ్చు. అంచేత 12 నెలలు అయ్యేటప్పటికి మనకి చంద్రుడు 28 రోజుల చొప్పున లెక్క వేస్తేను, సూర్యుడిని 360 రోజుల కింద మనం లెక్క వేస్తేను కొంచెం తేడా అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది. సుమారు 24-25 రోజుల తేడా మనకి కనిపిస్తుంది. దీనిని సర్దుబాటు చేయడం కోసం అని చెప్పి ఒక అధిక మాసాన్ని మధ్యలో తీసుకొస్తూ ఉంటారు. అంటే కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఒక అధిక మాసం అనేటువంటిది మధ్యలోకి పెడతారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ జరిగినటువంటి చంద్రుడి యొక్క గమనము బట్టి ఎన్ని రోజులైతే తగ్గాయో అవి ఆ అధిక మాసం కింద వాటిల్లో కలిసిపోయి అవి మనకి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎలాగైతే మనము లీప్ సంవత్సరానికి సర్దుబాటు చేయడం కోసం అని చెప్పి 366 రోజుల కింద మనము తీసుకుంటాము, అలాగే ఇక్కడ కూడా. అయితే ఇలాగ సర్దుబాటు చేస్తూ ఉంటే పిల్లి కోతి రొట్టె కథలో లాగా ఇది కొంచెం ఎక్కువైపోతుంది. దీన్ని మళ్ళీ సర్దుబాటు చేయడం కోసము అంటే ఈ చంద్రుడి గమనంతో మనం చేసినటువంటి అధిక మాసాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చేటువంటి తేడా కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటే వీటిని మళ్ళీ సర్దుబాటు చేయడం కోసం అని చెప్పి క్షయమాసం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఈ క్షయమాసం ఏం చేస్తుంది, ఈ ఎక్కువైనటువంటి రోజులు అధిక మాసము లెక్కల ద్వారా మనం పెట్టినటువంటి వాటి వల్ల ఎక్కువైనటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తగ్గించి సర్దుబాటుగా చేస్తుంది. అంచేత ఆ రకముగా అధిక మాసము, క్షయమాసము అనేటువంటి రెండూ కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే ఎన్ని సంవత్సరాలకి అధిక మాసం వస్తుంది, ఎన్ని సంవత్సరాలకి క్షయమాసం వస్తుంది అనేటువంటి లెక్కలన్నీ మనము ప్రస్తుతము పక్కన పెడదాం. కాకపోతే అధిక మాసాన్ని, క్షయమాసాన్ని గుర్తించడం ఎలాగా పంచాంగంలో మనకి కనిపిస్తుంది. ఫలానా మాసము అధిక మాసం అవుతోంది ఈ సంవత్సరము అనేటువంటిది రాస్తారు. అయితే దేనిని బట్టి ఎన్ని సంవత్సరముల తర్వాత అధిక మాసం వస్తుంది అని అన్నారు. ఏది అధిక మాసం వస్తుంది, జ్యేష్ఠ మాసం వస్తుందా, భాద్రపద మాసం వస్తుందా, ఇంకో మాసం వస్తుందా అనేటువంటిది దేన్ని బట్టి మనకి తెలుస్తోంది అని అంటే వాళ్ళు ఒక సూత్రాన్ని చెప్పారు. అమావాస్య నుంచి అమావాస్య వరకు మనకి చంద్రుడి యొక్క ఒక మాసముగా మనం లెక్క పెడతాం. అంటే అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి నుంచి ఒక కొత్త నెల మనకి ప్రారంభమవుతుంది. 2 అమావాస్యలకి మధ్యలో కనుక సూర్యుని యొక్క సంక్రమణము కనుక జరగకపోతే, అంటే సూర్యుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోకి మారడం అనేటువంటి దానికి సంక్రమణము అని చెప్పి పేరు. అందుకే మనకి మకర సంక్రాంతి అని అంటాం మనం. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తున్న రోజు అని చెప్పి లెక్క. అంతకుముందు ధనుస్సులు వచ్చాయి అంటాం, అంటే ధనుస్సు సంక్రాంతి. ధనుస్సులోకి సూర్యుడు ప్రవేశించిన రోజు నుంచి ధనుర్మాసము మనకి ప్రారంభమవుతుంది, అది ధనుస్సు సంక్రాంతి. తర్వాత మకర మాసము. ఇలాగా సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ఆ సంక్రాంతి మనకి ప్రారంభమవుతుంది. అందులో మకర సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణము ప్రారంభమైతే కర్కాటక సంక్రమణము జరిగినప్పటి నుంచి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. అంటే కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినటువంటి ఆ సంక్రమణ దినము ఎప్పుడైతే ఉంటుందో అప్పటి నుంచి కర్కాటక మాసము సౌరముగా వచ్చినట్టుగా లెక్క. ఈ సూర్యుడి యొక్క కాలమానం బట్టి తమిళనాట వీళ్ళు మాసములన్నీ కూడా లెక్క వేసుకుంటారు. మనము ఆంధ్రదేశంలో చాంద్రమాసం బట్టి లెక్క వేస్తే తమిళనాడులో వాళ్ళు ఈ సౌరమాసం బట్టి లెక్క వేస్తారు. 2 అమావాస్యల మధ్యలో కనుక ఇలాగ సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడం అనేటువంటిది కనుక జరగకపోతే దానిని అధిక మాసముగా మనము గుర్తిస్తాం. అంటే దాని తర్వాత వచ్చేటువంటి మాసం ఏదైతే ఉంటుందో అదే పేరు మీద ఇది అధిక మాసముగాను, దాని తర్వాత వచ్చేటువంటిది నిజమాసముగాను
లెక్క మనకి వస్తుంది. అలాగ మనకి ఈసారి భాద్రపదము అధికమైంది. అధికమైనటువంటి భాద్రపదము ముందు రాగా తర్వాత దాన్ని అనుసరించి నిజమైనటువంటి భాద్రపదము వస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అప్పుడు ఆ మాసంలో వచ్చేటువంటి పండుగలు అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిజమాసములోనే చేయడం అనేటువంటి చేస్తారు. అయితే కొన్ని శ్రాద్ధములు మొదలైనటువంటివి మాత్రము 2 మాసముల్లోనూ కూడా పెట్టడం అనేటువంటిది ఉంటుంది. అదంతా కూడా నిర్ణయ సింధు, ధర్మసింధు మొదలైనటువంటి ధర్మశాస్త్ర నిర్ణయములు ఏ రకముగా ఉన్నాయో దాన్ని బట్టి జరుగుతుంది. ఇక క్షయమాసం అంటే ఏమిటి అంటే 2 అమావాస్యల మధ్యలో కనుక 2 సంక్రమణములు కనుక జరిగితే, అంటే సూర్యుడు ఒక రాశిలోకి మారి మళ్ళీ అమావాస్య వచ్చే లోపులోనే మళ్ళీ ఇంకొక రాశిలోకి మళ్ళీ మారిపోతే, అంటే చాలా తక్కువ రోజుల్లోనే కనుక ఆ మాసంలో కనుకుంటే ఎప్పుడైతే 2 సంక్రమణములు జరిగాయో అది క్షయమాసముగా మనకి వస్తుంది. అంటే ఆ మాసం మనకి లెక్కలోనికి రాదు. అంచేత ఈ రకముగా అధిక మాసము, క్షయమాసము అనేటువంటి వాటిని మన వాళ్ళు చాలా కాలము క్రితమే సూర్యుని యొక్క చంద్రుని యొక్క గమనమును అనుసరించి ఈ 2 కూడా ఒకేలాగా ఉండడము అనేటువంటి దానికోసం అని చెప్పి, వీటి మధ్యలో ఉండేటువంటి తేడా ఏదైతే ఉందో దాన్ని సర్దుబాటు చేయడం కోసం అని చెప్పి ఈ అధిక క్షయ అనేటువంటి మాసముల యొక్క కల్పనని చేసి అనుసరిస్తూ వచ్చారు. దాన్ని బట్టి అధిక మాసముల్లో కానీ క్షయమాసములో కానీ చేయవలసిన చేయకూడని ఇటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈసారి భాద్రపదము ఎలాగా శూన్యమాసమే కాబట్టి, శూన్యమాసంలో మనకి సాధారణంగా శుభకార్యములు ఏవి మనము చేయము కాబట్టి, అధిక మాసంలో కూడా ఇలాంటి శుభకార్యములు మొదలైనటువంటివి చేయరు కాబట్టి మనకి ప్రత్యేకముగా భాద్రపదము అధిక మాసం అయినప్పటికీ కూడా దానివలన తెలిసేటువంటి ఫలితములు ఏవి కూడా, అంటే కనిపించేటువంటి ఫలితములు ఏవి కూడా పెద్దగా మనకేమీ మారవు. అంచేత ఇటువంటి పంచాంగమునకు సంబంధించినటువంటి విషయములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మన సంస్కృతికి సంప్రదాయమునకు చెందినటువంటివి కాబట్టి వీటి పట్ల కొంత అవగాహన మనము కలిగి ఉండడం అనేటువంటిది మనకు అవసరము. అంచేత అటువంటి విషయములు కూడా మనము అప్పుడప్పుడు చెప్పుకుందాం. స్వస్తి.